మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరములో నుండి దీవున మీకును మీ కుటుంబములకు కలుగును గాక. ఈ వాక్యము వాగ్దానముగా నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనమును ధ్యానం చేసుకుందాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టని వాడు. మనం ఆరాధించు దేవుడు, మనం పూజించు దేవుడు, మన దేవుడు ఆయన యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఎప్పుడు మనము ఆయన నామమును జ్ఞాపకం చేసుకొని, ఆయన నామమును స్మరించుకొని, ఆయన నామమును ప్రార్థన చేస్తాము, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా 21వ వచనము 10వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం, ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యం నీ కొరకను చేసిన దేవుడు ఆయనే. కాబట్టి ఆయన పరమ ప్రభువు, పరమదేవుడు, మహాదేవుడు, భయంకరమైన దేవుడు. ఆయన కార్యములు భీకరమైన గొప్ప కార్యములు చేయు దేవుడు కాబట్టి భయంకరమైన దేవుడు. భయంకరం అంటే భయం నొందించే దేవుడు, అనగా హృదయంలో దేవుని ఎడల దేవుడు ఉన్నాడని ఆయన ఎడల భయభక్తులు పుట్టించే దేవుడు ఆయన. ఆయన భయంకరమైన దేవుడు అంటే నశింపచేయువాడు కాదు, క్రూరమైన వాడు కాదు, దయాదాక్ష్యములు గలవాడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గలవాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచుచుండగా నీ దేవుడైన యెహోవా నీకు కొరకు చేసిన గొప్ప కార్యములను నెరవేర్చిన దేవుడు ఆయన. కాబట్టి నీవు యెహోవాకు భయపడి 9వ వచనంలో 20వ వచనంలో నీవు యెహోవాకు భయపడి, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమును కీర్తించాలని దేవుడి వాక్యంలో రాయబడి. అందువలన ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనంలో మోషే ఇశ్రాయేలుతో ఇలాగ అంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనంలో 19, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశం మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడు మహాదేవుడు, గొప్ప దేవుడు, భయంకరమైన దేవుడు, పరమదేవుడు, పరమ ప్రభువు, కీర్తనీయుడైన యెహోవాయే నీ ప్రాణమునకు మూలము. ఆయన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొన్నట్లు జీవమును కోరుకోమంటున్నాడు. కాబట్టి మన దేవుడు పరమ ప్రభు, పరలోకమందున్న తండ్రి. కాబట్టి అందువలన మనము ఆయన కీర్తించు వారముగా, ఆయన యందు భయభక్తులు గలవారముగా, ఆయనకు సాటి అయిన దేవుడు ఎవడు లేడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మనం హృదయమందు విశ్వసించి ఆయనను మాత్రమే స్తుతించే వారముగా, ఆయనను మాత్రమే సేవించే వారముగా, ఆయనను మాత్రమే హత్తుకొని, ఆయన వాక్యమును హత్తుకొని జీవమును అనుగ్రహించే దేవుడు, జీవము గల దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండినప్పుడు ఆయన చేసిన కార్యములను మనం జ్ఞాపకం చేసుకుని ఆయన కీర్తించి ఘనపరిచి కొనియాడినప్పుడు ఆయన మనయందు ఆనందించి మన ప్రవర్తనను బట్టి మనకు ప్రతిఫలము దయచేయ దేవుడై ఉన్నాడు. అందువల్ల అటువంటి దేవుడు ఈ లోకంలో. అందుకే మోషే ద్వితీయోపదేశకాండంలో ఇలాగూ 4వ అధ్యాయంలో 4వ వచనంలో
మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ. మనం ఆయన వాక్యమును హత్తుకొని ఆయన మాటను విని ఆయన సేవించి, ఆయన పరమదేవుడు, పరమప్రభువు, మహాదేవుడు, గొప్ప దేవుడు, భయంకరమైన దేవుడు, ఆయన హత్తుకొని మీరందరూ నేటి వరకు మనం సజీవులుగా ఉన్నాం. అంటే హత్తుకొనటం వలన ఆయన వాక్యము మనం బ్రతికించు వాక్యముగా, బాగు చేయు వాక్యముగా, ఆయన వాక్యము కార్యసిద్ధి కలుగు చేయు వాక్యముగా, విశ్వాస వాక్యముగా, సత్యవాక్యముగా మనం నమ్మిన ఎడల దాన్ని హత్తుకొని ఆ వాక్యము మన హృదయంలో నాటుకున్నప్పుడు ఆ వాక్యము మనకు జీవము గల దేవుని వాక్యం అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి సజీవమైన వాక్యం. అందువల్ల దేవుని వాక్యం ఎటువంటిదంట? హెబ్రీ పత్రికలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన వాక్యము జీవము గల వాక్యము. అది రెండంచెలు వాడి గల ఖడ్గం ఎటువంటిదో ప్రాణమును ఆత్మను 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యము సజీవమై బలము గలదై. కాబట్టి మన ప్రాణములకు ఆధారముగా ఆ వాక్యమును మనం హత్తుకొని ఉన్నప్పుడు మనం సజీవులు. అంత మాత్రమే కాక ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయములో 9వ వచనంలో అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులార చూచిన వాటిని మరవకుండానట్లు, అవి నీ జీవితకాలం అంతా నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్టు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడు. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలును ఉపకారం ఆయన పరమదేవుడుగా, ఆయన కార్యములు మహిమా ప్రభావం గలవి, ఆయన కార్యములు గొప్ప కార్యములు 111వ కీర్తన 2వ వచనంలో రాయబడి ఆయన నామము కీర్తించే వారముగా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏవి హృదయంలో నుండి అవి నీ జీవితకాలం అంతా నీ హృదయంలో నుండి కొనిపోకుండా. ఎందుకనగా 7వ వచనం, ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే మహోన్నతుడైన దేవుడు, ఆయన తప్ప మరి దేవుడు లేడు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో ఇలాగూ 12వ వచనంలో ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. ఆయన భయపడే హృదయాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన నామమందు భయభక్తులు పుట్టించే హృదయము దేవుడే మనకు అనుగ్రహిస్తాడు అని దేవుడి వాక్యంలో రాయబడింది. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయంలో దేవుడు ఎడల నీవు కలిగి ఉన్న గౌరవము, దేవుని ఎడల దేవునికి నీవు చెల్లించు స్తుతులు, అవి ఆయన మనకు పుట్టించిన భయభక్తుల వలన మనం చూపునట్లుగా ద్వితీయోపదేశకాండము అదే ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయంలో ఆయన మనకు ఏక మనస్సు కలుగు చేస్తాడు. 39వ వచనంలో వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. అంత మాత్రం కాక 40వ వచనంలో వారు నన్ను విడవకున్నట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టిస్తాను అంటున్నాడు. వారికి మేలు చేయటకు నేను ఆనందించే దేవుడినై ఉన్నాను. కాబట్టి నా పూర్ణ హృదయంతో నా పూర్ణాత్మతో నిశ్చయముగా వారిని నాటెదను అని దేవుని వాక్యంలో రాయబడి. అందువల్ల మన దేవుడు మంచివాడు, యెహోవా మంచివాడు అంటాడు. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం ఆఖరి భాగం, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి పరమ ప్రభువు, పరమదేవుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. అంత మాత్రమే కాక ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో 9వ వచనంలో దేవుడని యెహోవా తానే దేవుడని, ఆయన్ను ప్రేమించి ఆయన ఆజ్ఞ నుంచి నడుచుకున్న వారికి ఆయన తన నిబంధనలను స్థిరపరచువాడు, 1000 తరముల వరకు కృప చూపువాడు, నమ్మదగిన దేవుడు ఆయన అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకనగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మనల్ని ప్రేమించువాడు, ఆయన ప్రమాణం నెరవేర్చువాడు. 8వ వచనం ద్వితీయోపదేశకాండములో 7వ అధ్యాయంలో ఆయన ప్రేమించేవాడు, ఆయన
ప్రమాణం నెరవేర్చువాడు, ఆయన సంకల్పం నెరవేర్చువాడు, ఆయన చిత్తమును నెరవేర్చువాడు నీ జీవితంలో. ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యమును హత్తుకొని జీవమును కోరుకుంటావు, ఆయన పరమ ప్రభువు, పరమదేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా మనకు ప్రత్యక్షమైన ఆ దేవుడే అద్వితీయ దేవుడిగా మనకు ప్రత్యక్షమైన ఆయన అద్వితీయ దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుడి వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం ఆయనను ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకుని ఆయన నామం బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మనం ప్రార్థించేవారుగా, ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేయగలడు, సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, సర్వసృష్టికి ఆది సంభూతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని నువ్వు నమ్మినప్పుడు, అబ్రహాము నమ్మినట్లు, ఇస్సాకు నమ్మినట్లు, యాకోబు నమ్మినట్లు, అబ్రహాం ఇస్సాకు యాకోబులకు దేవుడైన యెహోవా నిన్ను కూడా అలాగే ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన ఎవరో పరమదేవుడు అని మనం గుర్తించాలి. అందుకే కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు ఇలాగూ రాశాడు, పరమదేవుడు, ఆయన ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు. కీర్తన 36వ అధ్యాయం 2వ వచనం, దేవదేవుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. 3వ వచనంలో ప్రభువులకు ప్రభువు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడని దేవుడి వాక్యంలో రాయబడి. అంత మాత్రమే కాక 26వ వచనం పరమదేవుడు పరమ ప్రభువు అనగా ఆ 26వ వచనము 136 కీర్తన, ఆకాశమందుండు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఎందుకనగా ఆయన మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్యపెట్టు దేవుడు. కాబట్టి పరమదేవుడైనను, ఆయన మహోన్నతుడైనను, దేవాది దేవుడైనను, ఆయన దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు, ప్రభువుల ప్రభు కృతజ్ఞతాస్తుతులు, ఆకాశముండు దేవుని కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించినప్పుడు, కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 13 నుంచి, పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందో భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. అందువల్ల ఆయన స్తుతించేవారముగా, ఆయన నామమును సన్నిధించేవారముగా, అప్పుడప్పుడు కాక ప్రతిదినము ఎల్లప్పుడూ ఆయన నామము ఇది మొదలుకొని ఎల్లకాలం ఆయన నామం స్తుతింపబడును కాక, సన్నిధింపు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం స్తుతింపదగినది అని. ఆయన పోలి ఉన్న దేవుడే ఎవరు? ఆకాశం ముందు ఆసీనుడు మన యెహోవాను పోలి ఉన్న దేవుడు లేడు. ఆయన భూమి ఆకాశంలో వంగి చూడాలి. ఆయన ప్రతి ఒక్కరిని వైపు దృష్టించి చూస్తున్నాడు. ఆయన ఏర్పరచుకున్న వారిని చూస్తాడు. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన చెవియొగ్గి నీ ప్రార్థన ఆలకించాలంటే నీ ప్రార్థన మీద ఆయన దృష్టి ఉంచాలి అంటే ఆయన పరమదేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు, భయంకరమైన దేవుడు అని నీవు గుర్తించి ఆయన నామమును ఆరాధించి స్తుతించినప్పుడు నీకు ఆశీర్వాదము ఆయన అనుగ్రహించి దేవుడై ఉన్నాడని ఉదయకాల సమయంలో దేవుడు మనకు. కాబట్టి ఆయన మరువక, ఆయన చేసిన ప్రతి మేలు ఉపకారములు మరువక మనం పూర్ణాత్మత పూర్ణ హృదయంతో ఆయన సేవించి ఆరాధించి స్తుతించి సన్నతించినట్లుగా దేవుని ఆత్మ సహాయం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆ ప్రభువునికి స్తోత్రాలు. కృపగల దేవుడు, అవును తండ్రి, నీవేమై ఉన్నావో మేము గ్రహించున్నాం. నువ్వు ఏమి చేయగలవు? సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడవు, మహాపరిశుద్ధుడవు, మా దేవుడవు, మా ప్రభుడవు, మా రక్షకుడు. మేము గుర్తెరిగి హృదయమందు విశ్వసించి మీ వాక్యమును, మీ వాటను హత్తుకొని కార్యసిద్ధి కలుగజేయ వాక్యము, విశ్వాసమును పుట్టించే వాక్యము, నీడల భయభక్తులు పుట్టించే వాక్యం మీ హృదయంలో పదిలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించి హత్తుకొని మీ జీవమును పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచి వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ వాక్యము ద్వారా వాగ్దానం నెరవేర్చి ఆశీర్వదించు. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరమదేవుడును పరమ ప్రభువును, మహాదేవుడును గొప్ప దేవుడు, యెహోవా దేవుడని యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడి సంరక్షించును గాక. దేవుడు మిమ్మల్ని ఆయన మందిరములో నుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.